సిరియాలో కాల్పుల విరమణ గడువు ముగుస్తున్న వేళ అమెరికా ఇజ్రాయెల్కు ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఒకవేళ శాంతి చర్చలు ఫలించక యుద్ధం మళ్లీ మొదలైతే మేము కొత్త వ్యూహాలతో రంగంలోకి దిగుతామని ఇరాన్ హెచ్చరించింది. యుద్ధ భూమిలోనే వాటి రుచి చూపిస్తామని ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బగేర్ గాలిబాఫ్ హెచ్చరించారు. ఈ విషయాన్ని ఆయన నేరుగా సోషల్ మీడియా వేదికగా పోస్టు చేయగా ప్రపంచవ్యాప్తంగా ఇదిప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఇరాన్ వాడే ఆ అస్త్రాలేంటి? మళ్లీ యుద్ధం మొదలైతే అంతు చిక్కని అస్త్రాలతో దాడి. ఎక్స్ వేదికగా ఇరాన్ పార్లమెంటు స్పీకర్ హెచ్చరిక. ఏంటా అంతు చిక్కని ఆయుధాలు? ఈసారి 5,000 కిలోమీటర్ల రేంజ్ మిస్సైల్స్ తీస్తారా? లేక ఆయిల్ ట్రేడింగ్ అస్త్రంగా కొత్త జలమార్గాలు మోస్తారా? లేక ఇరాన్ డోమ్స్డే వెపన్స్ రెడీ చేసిందా? పశ్చిమాసియాలో 2 వారాల పాటు కొనసాగిన తాత్కాలిక కాల్పుల విరమణ గడువు ముగియనున్న తరుణంలో ఇరాన్ తన స్వరాన్ని మరింత పెంచింది. ఒకవేళ అమెరికా ఇజ్రాయెళ్లతో యుద్ధం తిరిగి ప్రారంభమైతే తాము ఇప్పటి వరకు ప్రదర్శించని సరికొత్త వ్యూహాలను, అస్త్రాలను రంగంలోకి దింపుతామని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బగేర్ గాలిబాఫ్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టగా అది కాస్త ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. చర్చలతో సంబంధం లేకుండా ఈ హెచ్చరిక రాబోయే రోజుల్లోని ముప్పుకి సంకేతంగా మారింది. అంతేకాదు, అసలు ఈ 2 వారాల సీజ్ ఫైర్ అనేది 2 పక్షాలు తమ బలం పెంచుకునే దిశలోనే చూసినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే యుద్ధక్షేత్రంలో మా శక్తి సామర్థ్యాలను నిరూపించేలా కొత్త వ్యూహాలను సిద్ధం చేశామని గాలిబాఫ్ చెప్పడమే అందుకు నిదర్శనం. ఇరాన్ మాటలకే పరిమితం కాదని, ఆచరణలో తమ సత్తా ఏంటో చూపిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ మాటలను తేలిగ్గా తీసుకోవడానికి లేదు. ఎందుకంటే ఫిబ్రవరి 28 తరువాత ప్రతి వారం తన వ్యూహంతో ఇరాన్ నిజంగానే అమెరికా, ఇజ్రాయెల్ సైన్యాలకు కలవరం పుట్టించింది. ఎంతగా దెబ్బతీయాలని చూసినా ఇరాన్ లొంగలేదు. కామికాజ్ డ్రోన్లతో కంగారు పుట్టించింది. అమెరికా జెట్ ఫైటర్లను, F-16లను, 35లను కూల్చేసింది. జలమార్గంలో మందు పాతర్లను అమర్చింది. కొత్తగా బాబ్ అల్ మండేబ్ని మూసేస్తామని బెదిరిస్తోంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను పేల్చేసింది. అలానే ఇరాన్ మిస్సైల్స్ రేంజ్ 2,000 కిలోమీటర్లుగానే అనుకున్న లోకానికి తమ రేంజ్ 4,000 కిలోమీటర్లుగా నిరూపించింది. మరి ఇన్ని చేసిన ఇరాన్ ఈసారి కొత్త అస్త్రాలను వాడదనేం లేదు. ఏప్రిల్ 7 నాటి ఓ రిపోర్ట్ ప్రకారం ఇరాన్ తన మిస్సైల్ దాడులను 3 పద్ధతుల్లో చేయొచ్చు. ఒకటి సౌదీ అరేబియా యాంబూ పైప్లైన్, రెండోది యుఏఈకి చెందిన ఫుజైరాఫ్ ఆయిల్ కేంద్రం, అలానే బాబ్ అల్ మాండేబ్ జలమార్గాన్ని మూసేయడంతో కూడా యుద్ధాన్ని మరో రేంజ్కి తీసుకుపోయే అవకాశాలు ఉన్నాయి. దీంతో పశ్చిమాసియా మళ్లీ యుద్ధ జ్వాలల్లో చిక్కుకునే అవకాశముంది. ఇరాన్ తన క్షిపణి వ్యవస్థలు, అత్యాధునిక డ్రోన్ టెక్నాలజీ లేదా సైబర్ యుద్ధ తంత్రంలో రహస్యంగా ఉంచిన కొత్త సామర్థ్యాలను ప్రయోగించే అవకాశముంది. ఈ పరిణామాలతో ఒకవేళ యుద్ధం మళ్లీ మొదలైతే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు బ్యారెల్కు $120 దాటిపోయే ప్రమాదముంది.